విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా డీఈఓ వచ్చి సమస్యలను పరిష్కరించే వరకు కలెక్టర్ కార్యాలయం ముందు లేచేది లేదని వారు భీష్మించు కూర్చున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి డీఈఓ వత్తాసు పలుకుతున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆట స్థలాలు, అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్న పాఠశాలలకు ఎలా అనుమతులు ఇచ్చారని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఏబీవీపీ నాయకులకు డీఈఓకి వాగ్వాదం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల కస్తూరిబా పాఠశాలలో సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో కథనపేరి కార్యక్రమాన్ని నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగిందన్నారు. డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకనగా ఈ యొక్క విద్యారంగ సమస్యలపైన మేము నిరసిస్తూ డిఓ ఆఫీస్ ముట్టడికి రావడం జరిగింది. దాదాపు 1000 మంది విద్యార్థులతో రావడం జరిగింది. కారణాలు ఏమనగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నట్టయితే సరైన మౌలిక వసతులు లేవు. అక్కడ అడిగేవారు దిక్కైపోయినారు. చూసుకున్నట్టయితే నాణ్యమైన భోజనం ఉండదు. అక్కడ టీచర్లు సరిగ్గా ఉండరు, స్కావెంజర్లు ఉండరు. ఇట్లా అయితే అక్కడ ఒక పేద విద్యార్థి చదువుకునేది ఎట్లా? అది ఇటు కాదని ప్రైవేట్ మొక్క చూసి ఏం జరుగుతుంది? అక్కడ లక్షల ఫీజు అందుకుంటా ఉంటారు. యూనిఫామ్ అని చెప్పేసి, ఈ యొక్క ఫీజు, టై బెల్ట్ అని చెప్పేసి, స్కూల్ ఫీజు అని చెప్పేసి ఇట్లా లక్షల ఫీజు అనుకుంటా ఉంటారు. ఈ యొక్క విషయమై కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ డిఓ ఆఫీస్ లో మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క వినతి పత్రాలను పట్టించుకొని పాపాన పోయింది. ఈ యొక్క డిఓ ఆఫీస్ లో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా యూజ్ లేదు. కాబట్టి ఇంతమంది విద్యార్థులను తోలుకొని వచ్చి ఇక్కడ మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాము. మా యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ 24,000 పోస్టులు టీచర్ ఖాళీగా ఉన్నాయి. ఇవి వెంటనే మీరు ఈ యొక్క ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. హాస్టళ్లలో గురుకుల విద్యార్థులకు ఎందుకు నాణ్యమైన భోజనం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం.